అందరికీ నమస్కారం. నేను మీ గురుప్రసాద్ ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. వీకెండ్ ఈరోజు రిలాక్స్గా అసలు ఈ వీక్ ఏం జరిగింది అనేది చూద్దాము. మీ అందరికీ తెలుసు, మనం జనరల్గా మన దగ్గర 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. పర్టికులర్గా ఆప్షన్స్ అయినా తీసుకోవచ్చు, ఫ్యూచర్స్ అయినా అది వేరే. ఇప్పుడు ఇది కొత్తగా లాంచ్ చేసిన ప్రోడక్ట్. అంటే ఇది చాలామంది నన్ను రెగ్యులర్గా, ఎందుకంటే ఇది ఓవరాల్గా యూనివర్సే వచ్చి మార్కెట్లో ఉండేవాళ్ళు వీక్లీ లెవెల్స్ ఎప్పుడు చూస్తూ ఉంటారు. చాలామంది పివోట్స్ చూస్తారు, ఎన్నో చూస్తూ ఉంటారు. బట్ మన లెవెల్స్ వచ్చి కొద్దిగా యూనిక్గా ఉంటుంది, ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మనం ఇది లాంచ్ చేసాము. నిఫ్టీ వీక్లీ లెవెల్స్, అదేలాగా బ్యాంక్ నిఫ్టీ, అదేలాగా సెన్సెక్స్ 3 ఇస్తాము. ఇది ఎట్లంటే మండే రోజు, మండే మార్కెట్ అవర్స్లో కానీ లేదంటే ఆఫ్టర్ మార్కెట్ అవర్స్, డిపెండ్స్ అపాన్ నా నేను ఎలా జనరేట్ చేస్తాను. ఒకటి మార్కెట్ అవర్స్లో వస్తుంది, లేదంటే మార్కెట్ అవర్స్ తర్వాత వస్తుంది, అంతే. మళ్ళీ మీరు అడగకూడదు సార్ మార్కెట్ అవర్స్లో ఇవ్వండి అని చెప్పి. మార్కెట్ అవర్స్ తర్వాతే అని మైండ్లో పెట్టుకోండి. మండే ఇస్తాము. నెక్స్ట్ 4 డేస్ మీరు ఎలా చేసుకోవాలో చేసుకోవచ్చు. సమ్ టైమ్స్ మార్కెట్ అవర్స్లో కూడా మనం ఇస్తాం. ఇప్పుడు ఫస్ట్ నిఫ్టీ చూద్దాము, నిఫ్టీ లెవెల్స్ చూద్దాము. మనం యాక్చువల్గా వచ్చి మండే రోజు మార్కెట్ అవర్స్లోనే ఇచ్చాను. 1:49 ఇచ్చాను నిఫ్టీ. ఇది వచ్చి చూడండి, నిఫ్టీ స్పాట్ వీక్లీ లెవెల్స్. అప్సైడ్ వచ్చి అప్సైడ్ ఫస్ట్ 24,550. ఇది వచ్చి అప్సైడ్ ఫస్ట్, ఇది మెయిన్ వాల్యూ. ఈ వాల్యూ వేసుకుందాము. ఇది వచ్చి ఒక విధంగా చెప్పాలంటే ఒక బై వాల్యూగా కూడా వేసుకోవచ్చు. నేను ఇది మీరు బై సెల్ అవన్నీ నేనేం చెప్పను, జస్ట్ మనం లెవెల్స్ ఇచ్చేస్తాము. ఎవరు ట్రేడింగ్ స్టైల్కి వాళ్ళు చేసుకోవాలి, ఎందుకంటే అంతే. ఇది మనం వచ్చి దీన్ని గ్రీన్ వేద్దాము. గ్రీను వేసేసి మనం ఏం చేద్దామంటే లెఫ్ట్ సైడ్లోనే పెట్టారు. ఓకే, బై వాల్యూ వేద్దాం. బై వాల్యూ వచ్చి 24,550. 550 ఓకే, బై వాల్యూ. అదేలాగా డౌన్కి వచ్చి మనం ఏం వేద్దామంటే రెడ్ వేసారు, బెస్ట్ కదా మనకి. డౌన్కి వచ్చి మనము రెడ్ కలర్ వేసాం. బెస్ట్, యా, డౌన్కి రెడ్ కలర్. ఇప్పుడు మనం కరెక్ట్గా ఎన్ని గంటలకు ఇచ్చామంటే 1:05 ఆ వీక్ వచ్చిన తర్వాత మీరు లెవెల్స్ అన్నీ వేసేసుకోవచ్చు. ఆ వీక్ ఎక్కడెక్కడ లెవెల్స్ అని వేద్దాం. ఫస్ట్ టార్గెట్స్ అంతా వచ్చి మనం ఏం చేద్దామంటే ఒక బ్లూ లైన్ వేసుకుందాం. టార్గెట్స్ 24,617. ఓకే, కాపీ చేద్దాం. లేదంటే ఓ పని చేద్దాం, అప్ సైడ్ అంతా గ్రీను, డౌన్ సైడ్ అంతా రెడ్ పెట్టుకుందాం, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది, అంతే. అప్ సైడ్ వచ్చి మనకి మొత్తం ఒక 4 లెవెల్స్ ఇచ్చేస్తాను. 24,615,
నిమిషం ఉండండి. 24,615 అదేలాగా 24,763 24,763 తర్వాత వచ్చి 24,853. ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. చూద్దాం. 24,853 తర్వాత వచ్చి 24,998 24,998. ఇది ఎట్టంటే ఈ లెవెల్ ఎందుకు ఇస్తానంటే ఈ వీక్ దీనికి పైన వెళ్దండి. అది మండేనే తెలిసిపోద్ది. అంతే రేంజ్. దీనికి పైన వెళ్దు. ఇక మరీ ఎక్స్టెండెడ్ లెవెల్ అని ఒక బ్రాకెట్లో ఒక లెవెల్ ఇస్తాను. అది ఎక్స్టెండెడ్ లేండి, అది అవసరం లేదు, ఇప్పటికే ఇస్తాను. సరే చూద్దాం. ఇప్పుడు చూడండి, మండే రోజు మనం కరెక్ట్గా ఈ లెవెల్స్ ఎలా రియాక్ట్ అయిందని చూద్దాము. మండే రోజు మనం కరెక్ట్గా 1:45 ఇచ్చామండి. చూడండి, దీనికి ఒక ట్రేడింగ్ స్టైల్ అనేది నేను చెప్పట్లేదండి. ఎవరి స్టైల్కి వాళ్ళు చేసుకోవాలండి, అంతే. అది వాళ్ళ ఇష్టం. అది మనం జస్ట్ లెవెల్స్ ఇవ్వడం వరకే మన బాధ్యత, అంతే. వాళ్ళు దేంట్లో చేసుకుంటారు అవన్నీ వాళ్ళ ఇష్టం. చూడండి, 1:49 ఇచ్చామండి మనము. 1:49 ఇచ్చేటప్పటికి మార్కెట్ అప్పుడు ఎక్కడ ఉన్నిందంటే ఇక్కడ ఉన్నిందండి. 24,595 ఉన్నిందండి. అది తర్వాత మన లెవెల్స్కి ఎలా మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చింది అనేది చూద్దాము. తర్వాత రోజు ఇది మళ్ళీ 2వ తారీఖు. కరెక్ట్గా చూడండి, ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ వచ్చింది. మనం ఇచ్చిన లెవెల్ ఏంటి? 763. కరెక్ట్గా 756 వచ్చింది. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మన లెవెల్స్. మళ్ళీ ఇదే పాయింట్లో, ఇదంతా బయింగ్ కదా, గ్రీన్ ఉండేదంతా బయింగ్. బాగా ట్రేడింగ్ తెలిసిన వాళ్ళు చక్కగా చేసుకుంటారు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది చూడ్డానికి. తర్వాత చూద్దాం ఈ వీక్కి మన లెవెల్స్కి ఎలా రెస్పెక్ట్ ఇచ్చింది మార్కెట్ అని. చూడండి, ఎగ్జాక్ట్గా ఫ్రైడే రోజు, ఫ్రైడే కాదు, థర్స్డే రోజు చూడండి, 24,980. కరెక్ట్గా మన లెవెల్ ఎలాగైనా సరే ఆ వీక్ ఎండింగ్కి చూడడానికి కొద్దిగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, బ్యూటిఫుల్గా. ఏదేమైనా మన లెవెల్స్లోనే మార్కెట్ తిరుగుతూ ఉంటుంది. అదే మన లెవెల్స్ పవర్ అండి. యాక్చువల్గా నేను ఇది చాలామంది ఫస్ట్ నుంచి నన్ను చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు దానికి తగ్గట్టు సిన్సియర్గా మనం వర్క్ చేయాలండి. ఇది వచ్చి మండే మార్కెట్ అవర్స్ తర్వాత ఇస్తాను, లేదంటే మార్కెట్ అవర్స్లో ఇస్తాను, అది చెప్పలేను. బట్ మార్కెట్ అవర్స్ తర్వాతే అనే మైండ్ సెట్ పెట్టుకోండి ఎప్పుడు. సమ్ టైమ్స్ మార్కెట్ అవర్స్లో రావచ్చు. ఇప్పుడు ఇది చూడండి, నిన్న కూడా మార్కెట్ నిన్న ఏదో చెప్పారు కదా, నిన్న 5వ తారీఖు, నిన్న మార్కెట్ కరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ టర్న్ అయిపోయింది. మన లెవెల్స్ అండి, అంతే. ఈ లెవెల్స్లోనే నిన్న మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఈ వీక్ చూడండి, ఎగ్జాక్ట్గా కరెక్ట్గా మన లెవెల్లో మనం
ఎగ్జాక్ట్‌గా 1వ తారీఖు నుంచి ఇది వచ్చి నేనేమంటానంటే ఆహ్, ఏవండీ మనం సముద్రంలో ప్రయాణిస్తున్నామండి. ఒక చిన్న పడవ, ఒక పడవలో మనం ఒక పడవ కానీ ఎందుకంటే మీకు ఈతొచ్చు ఓకే. ఈత ఎంతసేపు కొట్టగలవు? నీకు ఓపికన్నంత. అదే పడవ ఉంటే రూటు అది. ఇదొక చిన్న పడవ లాంటిది అంతే. కాబట్టి ఇది. తర్వాత అదేలాగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం లెవెల్స్. ఈ వీక్ ఏం జరిగింది అని చెప్పి. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ ఏమిచ్చాను? 53,990. చూద్దాం. అన్నీ 3 ఒకేసారి ఇచ్చేస్తామండి. అది ఒకటి మార్కెట్ హౌస్ తర్వాత లేదంటే ఇది ఒక నిమిషం ఉండండి. 53,000 ఒక నిమిషం ఉండండి. 53,990 అండి. ఈ వీడియో కొద్దిగా లెంత్ అవుద్ది, పర్లేదు చూద్దాం. 53,990. డౌన్ సైడ్ వచ్చి ఏం చేద్దామంటే 53,330. 3,330 డౌన్ సైడ్కి రెడ్ ఇచ్చారు. ఓకే, చూద్దాం ఇది కూడా ఏం జరిగింది. తర్వాత మన లెవెల్స్ అప్ సైడ్ ఈ వీక్ అప్ సైడ్ వచ్చి 54,180. 4 లెవెల్స్ కదా, చూద్దాం. 54,000 54,180. 54,180. 54,582. 54,582. తర్వాత 54,829. 54,829. తర్వాత 55,231. 55,231. సరే, చూద్దాం. ఈ వీకు కరెక్ట్గా మనము 1:40 ఇచ్చాం కదా, ఏం జరిగిందని చూద్దాము. మన బయింగ్ లెవెల్ చూడండి. నేను ఇది మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోండి. జస్ట్ మనం ఇచ్చేసాము, మీరు రైటింగ్ అయినా చేసుకోండి, ఆప్షన్ అయినా చేసుకోండి, ఫ్యూచర్ అయినా చేసుకోండి, వాళ్ళ ఇష్టం. మోనార్కులు మనోళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు ఎలాగైనా చేసుకోండి, ఇంట్లో ఉంది. చూడండి, 3వ తారీఖు బ్యాంక్ నిఫ్టీ ఏదైనా చూడండి, ఈ సెల్లింగ్ లెవెల్ అనేది రాలా, బయింగ్ లెవెల్లోనే ఉంది. అది మళ్ళీ
అంటే ఒక్కొక్కటి డిఫరెంట్ అండి. నిఫ్టీ ఒకలాగా ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ ఒకలాగా ఉంది. ఏదైనా మన నెంబర్స్ అనేది రెస్పెక్ట్ ఇస్తుందండి మార్కెట్. అది చాలా ఇంపార్టెంట్ అది. చూడండి, లాస్ట్ వీక్ నిఫ్టీ రియాక్ట్ చేసినట్టు బ్యాంక్ నిఫ్టీ రియాక్ట్ చేయలేదు. ఇది ఈ లెవెల్స్లోనే జరుగుతుంది. ఏదైనా సరే ఈ లెవెల్సే, ఈ లెవెల్స్ బేస్ చేసి అన్నీ జరుగుతూ ఉంటాయండి. చూడండి, ఎగ్జాక్ట్గా ఇక్కడ బై అయింది, తర్వాత ఈ ఏరియా మొత్తం బయ్యే ఇక్కడంతా. మళ్ళీ ఏదైనా లాస్ట్ వీక్ అంతా కంప్లీట్గా, అంటే మీకు ఈ ఈ నెంబర్స్ మీకు చెప్పేస్తుందండి, ఏం చెప్పాల్సిన పని లేదు. అది తర్వాత మనం ఇప్పుడు సెన్సెక్స్ చూద్దాం. అన్నీ ఒకేసారి చూసేద్దాం. సెన్సెక్స్ వచ్చి చూడండి, మనము అప్ సైడ్ వచ్చి 80,445, డౌన్ సైడ్ వచ్చి డౌన్ సైడ్ వచ్చి అప్ సైడ్ వచ్చి 80,210 అండి. 80,210. డౌన్ సైడ్ వచ్చి 79,410. 79,000. చూద్దాం. డౌన్ సైడ్ వచ్చి మనం రెడ్ వేసాం, కన్ఫ్యూజ్ ఉండదు. బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్గానే కదా వేసాము, ఒకసారి చూద్దాం. అంటే కరెక్టే అండి, కరెక్టే. యా, ఓకే. సెన్సెక్స్ ఇప్పుడు వేసేసాము. తర్వాత అప్ సైడ్ ఎంత దూరం అనేది చూద్దాము. అప్ సైడ్ వచ్చి మనకి 80,445. ఫస్ట్ 80,445. రైట్. అప్ సైడ్ తర్వాత 80,931. 80,931. రైట్. తర్వాత వచ్చి 81,231. 81,231. తర్వాత వచ్చి 81,716. 81,716. ఓకే. ఇప్పుడు మనం చూద్దామండి, 1వ తారీఖు నుంచి మనకి సెన్సెక్స్ మనం 1:45 ఇచ్చాం కదా. తర్వాత మన లెవెల్స్కి మార్కెట్ ఎలా రెస్పెక్ట్ ఇచ్చిందనేది చూద్దాము. అది చూడండి, 1వ తారీఖు ఆల్రెడీ మన ఎంట్రీ అనేది జరిగిపోయింది. తర్వాత మార్కెట్ మన లెవెల్స్కి ఎలా రెస్పెక్ట్ ఇచ్చిందని చూద్దాము. చూడండి, మార్కెట్ ఎగ్జాక్ట్గా చూడండి,
వచ్చి 4వ తారీఖు మన లెవెల్ ఎగ్జాక్ట్గా 81,700 81,450 దాకా వచ్చింది మన లెవెల్స్కి. ఏదైనా మన లెవెల్స్ అండి, మన లెవెల్స్ ఆ వీక్ మనకు తెలిసిపోద్ది, ఇంతకంటే వెళ్తూ దీన్ని బేస్ చేసుకొని ఎవరి స్టైల్లో వాళ్ళు ట్రేడ్ చేసుకోవచ్చు. మేము ఈ స్టైల్లో మీరు చేయాలి అని మేము రికమెండ్ చేయము. అది మీరు అడిగినా కూడా నేను చెప్పాను, అంతే. మీ మీ ఇష్టానికి మీరు ఎలా చేసుకోవాలో చేసుకోండి, అంతవరకే. ఓన్లీ మనం అప్ సైడ్ డౌన్ సైడ్ లెవెల్స్ ఇచ్చేస్తాం, అంతవరకే. అది ఇంకో విషయం, దీనికి క్యాపిటల్ రెస్ట్రిక్షన్ ఏం లేదు, ఎవరి ఇష్టానికి వాళ్ళు చేసుకోవచ్చు. ఓన్లీ 21 డేస్కి స్టాక్కి తర్వాత నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ మాత్రం కంపల్సరీ క్యాపిటల్ రెస్ట్రిక్షన్ ఉంటుంది, అది ఉంటేనే సబ్స్క్రిప్షన్ ఎలిజిబుల్. అది తర్వాత ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా మన వాల్యూకి రెస్పెక్ట్ ఇస్తుంది. ఇవన్నీ కూడా అండి ప్రతి లెవెల్కి వెళ్తే చాలామంది వింటారు కదా, ప్రైజ్ యాక్షన్, ఇక్కడ ఒక ప్రైజ్ యాక్షన్ జరిగింది, ఇక్కడ ఒక ప్రైజ్ యాక్షన్ జరిగింది అంటే మన లెవెల్స్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అది థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.